దీంట్లో అంటే బడ్జెట్ ఫిగర్స్ను కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటిది ద్రవ్యలోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ అంటాము. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఏ ప్రభుత్వానికైనా వచ్చే మొత్తం ఆదాయం ఎంత, మొత్తం ఖర్చు ఎంత, టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ మధ్య గ్యాప్ను ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. ఇందులో 80,000 కోట్లు దాదాపు ఫిస్కల్ డెఫిసిట్ చూపెట్టారు. టు బీ స్పెసిఫిక్ 79,926 crores. లాస్ట్ టైము 63,000 కోట్లు ఉంటుంది అనుకుంటే లాస్ట్ టైం కూడా 73,000 కోట్లకు పెరిగినట్లుంది. అంటే లాస్ట్ టైము అంచనా వేసిన దానికన్నా ద్రవ్యలోటు పెరిగింది. ఇప్పుడు అంతకన్నా పెంచి అంటే సవరించిన అంచనాల కన్నా పెంచి ద్రవ్యలోటు చూపెట్టారు. సో 80,000 కోట్ల రూపాయలు ఎలా సాధిస్తారు? ఎందుకంటే బడ్జెట్ను అల్టిమేట్గా ఎక్స్పెండిచర్ ఇన్కము సెట్ కావాలి. బడ్జెట్ అంటే అదే కదా, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి డబ్బులు రావు. సో ప్రభుత్వానికి వచ్చే ఆదాయము ఖర్చు ఈ రెండు బ్యాలెన్స్ కాకపోతే బడ్జెటే లేదు. ఆదాయమే లేకపోతే ఖర్చే పెట్టలేరు. ఖర్చన్నా తగ్గించితే బ్యాలెన్స్ అవుతుంది, ఆదాయమైనా పెంచుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. నీకు ఉదాహరణకు 50 రూపాయల ఆదాయం ఉంది, 70 రూపాయలు ఖర్చు పెడతానని అంటున్నావు. ఎట్లా పెడతావు? 50 ఆదాయం ఉన్నప్పుడు 70 ఖర్చు పెడతాను అంటే అల్టిమేట్గా 1 year తర్వాత నీ ఆదాయం అన్నా 70 కావాలి, నీ ఖర్చు అన్నా 50 కావాలి. దీని వేరే మార్గమే లేదు. సో ఇప్పుడు ద్రవ్యలోటు అలా 80,000 కోట్ల గ్యాప్ ఉంది. మామూలు గ్యాప్ కాదు. 3,22,000 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్ విభజిత రాష్ట్రంలో ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ఆహ్వానించదగింది. కానీ ఆ బడ్జెట్ గణాంకాల శాంక్టిటీ ఏంటి, అల్టిమేట్గా బడ్జెట్ ఎంత నిలబడుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే మామూలు గ్యాప్ కాదు. 80,000 crores అంటే 80,000 కోట్లు. సో 80,000 కోట్లకు ఏం చేయాలి అంటే మొదటిగా ఆదాయమైనా పెంచుకోవాలి. ఆదాయం ఎట్లా పెంచుకుంటారు అంటే పన్నుల ద్వారా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 14,000 కోట్లు ఎక్కువ వస్తాయని చూపెట్టారు, more than 14,000 crores. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మీకు 12,000 కోట్లు ఎక్కువ వస్తాయని చూపెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయము పెరుగుతుంది అని చూపెట్టారు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని మాకు ఆదాయం బాగా పెరుగుతుంది అన్నారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ 12,000 కోట్లు పెరగాలంటే పన్నులేతర ఆదాయం, భూములు అమ్మాలి లేదా ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. ఇంకో మార్గమే లేదు. అమ్మకుండా పన్నులేతర ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంటుంది? నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక ట్యాక్స్ రెవెన్యూ 14,000 కోట్లు పెరుగుతుంది అని బడ్జెట్లోనే చెప్పారు. అంటే మరి ఎలా పెరుగుతుంది పన్నుల ఆదాయం? ట్యాక్స్ ఇన్కమ్ 2 రకాలుగా పెరుగుతుంది. ఒకటి ప్రజలపైన అదనపు భారం వేస్తున్నా పెరుగుతుంది, జీడిపి పెరుగుతున్నా పెరుగుతుంది. అందుకే జీడిపి 2 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేశారు. సో ఏది ఆ పెరుగుదల కనుక లేకపోతే ఏమవుతుంది? 14,000 కోట్లు ఒకవేళ పెరిగినా 80,000 కోట్ల ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఈ 80,000 కోట్ల ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఎట్లా పూడుస్తారు? ఇదే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పింది ఏంటంటే రుణం సేకరణ సామర్థ్యము 0కు పడిపోయింది అన్నాడు. ఇక అప్పు చేయగలిగే సామర్థ్యం 0 అయింది అన్నారు. అయినా ఈ బడ్జెట్లో 1,00,000 కోట్లకు పైగా అప్పు చేస్తే తప్ప ఈ బడ్జెట్ నిలబడదు. అంటే భారీగా అప్పు చేస్తే తప్ప. అంటే 1,12,000 కోట్లను చదివాను ఒక దగ్గర. సుమారు ఈ బడ్జెట్లో కూడా 1,12,000 కోట్ల అప్పు. అంటే నియర్లీ 1/3 ద బడ్జెట్ హ్యాస్ టు బి మెట్ బై డెట్. అంటే అప్పు ద్వారా మాత్రమే 3వ వంతు బడ్జెట్ నింపాలి. మరి ఆ స్థాయిలో మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం పెరిగిందా అంటే వాస్తవంగా పెరగలేదు. అంటే అర్థం అప్పు చేసి కూడా మూలధన వ్యయం కన్నా రెవెన్యూ వ్యయం పెంచడానికి అంటే రోజువారీ ఖర్చులకే అప్పు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వం పైన తెలుగుదేశం, జనసేన, బీజేపీలు చేసిన ప్రధానమైన విమర్శ ఏంటి? అప్పు చేసి పంచుతున్నారు అని. సరిగ్గా ఈ బడ్జెట్లో కూడా అప్పు చేసి ఆస్తుల కల్పన కన్నా అప్పు చేసి రోజువారీ ఖర్చులు మీట్ కావడమే కనబడుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం సంక్షేమం పైన భారీగా ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీసింది అని చెప్తూ మేము అంతకన్నా ఎక్కువ సంక్షేమం పైన ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. సరే, ఈ హామీని నిలబెట్టుకోవడానికి సకల కష్టాలు పడుతున్నారు.
ఈ హామీని నిలబెట్టుకోవడంలో సంపద మేము సృష్టిస్తాం, ఆ సంపద వల్ల హామీని నిలబెట్టుకుంటామని ఒక మొదటి మాట చెప్పారు. రెండవ మాట, కేంద్రం నుంచి ఉదారంగా సహాయం తీసుకొని మేము హామీని నిలబెట్టుకుంటామన్నారు. కానీ కేంద్రం ఉదారంగా సహాయం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రత్యేకంగా ఏమీ కేటాయించలేదు, కేటాయించే అవకాశం కూడా ఉండదు. ఆఖరికి రాజధాని లాంటి అమరావతికి కూడా 10 రూపాయల గ్రాంట్ ఇచ్చింది లేదు, ఓన్లీ అప్పులు మాత్రమే ఇప్పించారు వరల్డ్ బ్యాంకు ఈడీబీ ద్వారా. అందువల్ల ఆయన భారతీయ జనతా పార్టీ అసలు ఈ మేనిఫెస్టోని ఓన్ చేసుకోలేదు, సిద్ధార్థనాథ్ సింగ్ ముట్టుకోలేదు దీన్ని. అందువల్ల బీజేపీ చాలా క్లియర్గా చెప్తుంది, అది మా హామీనే కాదు,